కాజల్ ఇంకా చేతు చేయబోతున్నారు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ కాల్ చేయబోతున్నారు. సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ ఎవ్రీ సాటర్డే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ చేసే వాళ్ళం. ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ప్రాంక్ చేసి సర్ప్రైజ్ వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పేవాళ్ళం కదా. అదే ఇవాళ రిపీట్ చేయబోతున్నారు కాజల్ ఇంకా చేతు. గెట్ రెడీ. మీలో ఎవరికన్నా కూడా కాల్ రావచ్చు, ఇవాళ రాకపోయినా రేపన్నా రావచ్చు. ఎస్ సార్, రిపీట్. ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం. ఇవాళ షో అంతా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకునే వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేద్దాం. ఆ తర్వాత మీ ఇద్దరం కూడా చిట్ చాట్ చేసుకుంటాము, ఆ గ్యాప్ ని పూరిస్తాము. ఖాళీలను పూరింపు. మరి ఈ గ్యాప్ ని కూడా పూరిద్దాం చేతు. నేను నీకు ఒక పొడుపు కథ అడుగుతాను. ఆ పొడుపు కథకి నువ్వు కనుక రైట్ ఆన్సర్ చెప్పావనుకో ఓకే, చెప్పలేకపోతే మాత్రం టాస్క్ ఉంటుంది. ఓకే మళ్ళీ నువ్వు ఇంకొక క్వశ్చన్ అడుగు. కాదు, నువ్వు కండిషన్స్ అప్లై చేస్తావుగా. నువ్వు నేను ఒకే బాపతి కదా. సో నేను అడిగిన క్వశ్చన్ కి హలో 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 అంతేనా? హలో హలో చెప్పండి. అంతేనా? ఏం మాట్లాడవేంటి? అంటే ఏం మాట్లాడాలి? నంబర్ ఇచ్చావు, కాల్ చేస్తే మాట్లాడిపోతే ఎట్లా అబ్బా చెప్పు. కాజల్ కదా? అయ్యా వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హలో నమస్తే. హాయ్ హలో నమస్తే. మీ పేరేంటి? మహేష్. మహేష్, నీ పేరులో వైబ్రేషన్స్ రావట్లేదు నాకు. మహేష్ వస్తున్నాయి, వినిపిస్తున్నాయి ఎక్కడ వైబ్రేషన్స్. తనంటుంటే వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి. ఏది ఇంకొకసారి అను. మహేష్. అబ్బా 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 ఇంకొకసారి. మహేష్. వీళ్ళతో అంటున్నావు. నీ పేరంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. కాదు, నేను చెప్పరా మహేష్, నీ ఫోన్ సైలెంట్ మోడ్ లో లేదనుకుంటా, మనోడిది వైబ్రేషన్ మోడ్ లో ఉంది, అందుకే మహేష్ అని చెప్తుంటే వైబ్రేట్ అవుతుంది. ఇలాంటి జోకులు మీరేస్తే మీరు నవ్వాలి. మహేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బోడుప్పల్ హైదరాబాద్. ఏం చేస్తుంటావు? బోడుప్పల్ కాదు, చౌటుప్పల్. చౌటుప్పల్, ఓకే, ఏదో కుప్పల్. ఏం చేస్తుంటావు? డిప్లొమా థర్డ్ ఇయర్. వెరీ గుడ్. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావు? మా లైఫ్ లో వచ్చేసి నలుగురు గ్యాంగ్. నీ లైఫ్ లో ఎంతమంది గ్యాంగ్? నా లైఫ్ లో క్లాస్ మొత్తం ఇక. అందరిలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బాయ్స్ లోనా గర్ల్స్ లోనా? బాయ్స్ లో. నీ మైండ్ లో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అనగానే మైండ్ లో వస్తున్న పేర్లన్నీ చెప్పేసి. క్లాస్ మొత్తం ఫ్రెండ్స్ అన్నావు కదా, సో క్లాస్ అందరి పేర్లు చెప్పు. కిరణ్, నిజాం. చాలు అందరి వద్దులే. చాలు సూపర్. వాళ్ళందరికీ మా తరఫు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాం. ఓకే, ఈ రోజు మస్తు టైం కోసం సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ ప్రాంక్ కాల్ చేయడానికి ప్రయత్నించాము, కానీ నువ్వు మమ్మల్ని గుర్తుపట్టావు కాబట్టి కాజల్ ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతుంది. ఆ పొడుపు కథకి రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు విన్ అయినట్టు. ఓకే, ఒకవేళ నువ్వు రైట్ ఆన్సర్ చెప్పావు అనుకో, కాజల్కి ఒక టాస్క్ ఇవ్వచ్చు. ఒకవేళ చెప్పలేకపోతే నీకు టాస్క్ ఇస్తాం. ఓకే, కమాన్ కాజల్. 3, 2, 1 గో. ఆకు చిటికెడు కాయ మూరెడు. ఏంటది? ఆకు చిటికెడు కాయ మూరెడు. ఆకు కాయ. ఆకు చిటికెడు కాయ మూరెడు. ఆకాశం. ఆకు చిటికెడు కాయ మూరెడు. కాయ ఇలా ఉంటుంది కదా, కనిపించదు కదా, చూసే వాళ్ళకి కనిపిస్తుంది కదా. చెప్పు బాబాయ్. ఆకు చిటికెడు ఇంత ఉంటుంది ఆకు, కాయ వచ్చేసి మూరెడు ఇంత ఉంటది. మూరెడు. ఓకే, ఏంటిది? ఆకాశానికి ఆకులు కూడా ఉంటాయా? ఉంటాయి కదా. ఓ అద్భుతం. నువ్వు నా క్రియేటివిటీని మించిన క్రియేటివిటీ ప్రదర్శించావు కాబట్టి నీకు చేతు. ఒక్క నిమిషం ఉండు, అది రైట్ ఆన్సరా? కాదు. మరి చెప్పు బాబాయ్. ఆకు చిటికెడు ఏ విధంగా ఆకాశం చిటికెడు నీకు? ఆకాశం అంటే కాయ మూరెడు, ఆకాశాన్ని కాయ అంటున్నాడు, మూరెడు ఉంటుంది కాబట్టి నక్షత్రాలు ఆకులు అన్నమాట, చిటికెడు ఉంటాయి కాబట్టి. నీ క్రియేటివిటీ నిన్నే అర్థం చేసుకుంటా తమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. క్లియర్ కట్ గా ఎందుకు ఆకాశం చెప్పినావు నువ్వు? అయ్యా, ఎందుకంటే ఏదో ఒకటి ముష్టేయాలి మా మొహానికి అన్నట్టు వేసినావు కదా.
అట్లా ఏం లేదు. ఛీ, సరే రైట్ ఆన్సర్ కాజల్ చెప్తుంది విందాం. చెప్పు కాజల్. నిన్ను తమ్ముడు అన్నందుకు నా పరువు అంతా తీసేస్తున్నావు. నీకు ఉంటేనేగా. ఆన్సర్ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూస్తుండు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మరొకసారి చోటు మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే, మీకు మీ ఇద్దరికి టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. టాస్క్ ఇవ్వు కమాన్. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. తప్పకుండా నీకోసం ఒకటేంటి 2-3 డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇస్తాం. ఓకే, ఆల్రెడీ ఇందాకే ఇచ్చాము, మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్.